హలో, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంకా ఈ వ్లాగ్ వచ్చేసి లాస్ట్ వ్లాగ్ చూసారు కదా, మేము కుక్కే వెళ్ళాము. సో సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్ళాము, దర్శనం అయిపోయింది. సో ఆ నెక్స్ట్ డే అనమాట ఇది. ఇంకా అక్కడ కుక్కేకి వెళ్ళిన తర్వాత మేమున్న హోటల్ మీకు మళ్ళీ ఒకసారి ఆ వ్యూ అంతా చూపిస్తున్నాను. నాకైతే చాలా నచ్చింది. ఇంకా ఎర్లీగా లేచి చూసామంటే భలే ఉంది. అక్కడ కొండలు ఉన్నాయి, మీకు కనిపించట్లేదు ఆ కొండలు, ఆ ఫాగ్ అంతా సూపర్బ్గా ఉందన్నమాట. ఇంకా ఈ రూమ్స్ ఆదిత్య నెస్ట్ అనేసి జస్ట్ మనము టెంపుల్కి లోపల ఎంటర్ అవుతాం, ఒక ఆర్చ్ లాగా వస్తుంది. సో దానికి పక్కనే ఉంటుంది అనమాట. మీరు మంచిగా ఇక్కడే తీసుకోవచ్చు రూమ్స్. అండ్ ఇది టెంపుల్కి దగ్గరగానే ఉంటుంది, చాలా వాకబుల్ వెళ్ళిపోవచ్చు. ఇంకోటి ఏమంటే ఇది చాలా రీజనబుల్ ప్రైస్ మనకి వచ్చేసింది. సో ఇది 2200 వన్ రూమ్కి. ఇంకా ఆ రోజు మార్నింగే లేచి ఇంకా కొంచెం ఎర్లీగా లేచి బయలుదేరదాం అనుకున్నాము, కానీ కొంచెం లేట్ అయింది. ఏమంటే చాలా టయర్డ్ అయిపోయాం. నైట్ 10కే పడుకున్నాము, కానీ ఎట్లా నిద్ర వచ్చిందో తెలియదు అసలు. పొద్దునే లేయలేకపోయాం. అయినా బలవంతంగా లేచి మళ్ళీ అందరం స్నానాలు చేసేసి మళ్ళీ రెడీ అయిపోయాము. ఇంకా నేను వేసుకున్న డ్రెస్ ఏమంటే, ఈ మధ్య నేను ముగ్ధాలో మమ్మీకి శారీ తీసుకొచ్చినప్పుడు కొన్ని డ్రెస్సెస్ తీసుకున్నాను, అక్కడ ఆఫర్ ఉండింది అని చెప్పాను కదా. సో ఆ ఆఫర్లో తీసుకున్న డ్రెస్సెస్లో అదొక డ్రెస్ అనమాట. నాకు మా సుదర్శన్ 4 డ్రెస్సెస్ కొనిచ్చాడు. ఆ 4లో ఏమంటే నాకు ఇది ఒక్కటే నచ్చింది, ఇంకొకటి నచ్చింది, ఇంకా 2 ఏమంటే మా సుదర్శన్ సెలెక్షన్. సో నాకు ఇది టెంపుల్కి బాగుంటుంది అంటే, కుక్కే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి బాగుంటుందని తెచ్చుకున్నాను. ఎందుకంటే మంచి ఒక శారీ కూడా పెట్టుకుందాము, ఒకవేళ రాధిక శారీ కట్టుకుంటే కట్టుకోవచ్చు కదా అనుకొని అలా పెట్టుకున్నాను. ఇంకా అలా శారీ కట్టేసుకున్నాను, అందుకని డ్రెస్ ఉండింది. ఇంకా ఈ డ్రెస్ ఇంకా ఈ రోజు కట్టుకుందాం అనేసి కట్టుకున్నాను. ఇంకా మా సుదర్శన్ ఏమంటే ఇక్కడ కట్టుకోలేదు, డ్రెస్ వేసుకున్నాను. ఇక్కడ మా సుదర్శన్ ఏమంటే ఫోటో షూట్ చేస్తున్నాడు పిల్లలకి. ఇంకా ఆ రోజు కూడా వర్షం పడుతూనే ఉంది, అసలు ఆగనే లేదు, వర్షం భలే పడతా ఉండింది. ఇంకా అంతా రెడీ అయిపోయి చెక్అవుట్ చేసుకుందాం అనేసి అని పెట్టుకున్నాము బయట. ఇంకా ఇక్కడేమంటే హరీష్ ఏం చేస్తున్నాడంటే, ఇప్పుడు అవసరం లేదు, దీంట్లోనే ఉంది. ఇంకా హరీష్ ఏమంటే ఏమైనా కొనుక్కో అక్కడ బొమ్మలు అంటే, అది దాని ఏమంటారు, అది కొనుక్కున్నాడు చిన్నపిల్లోడు లాగా. సో అది ఒకటే సౌండ్ చేస్తూనే ఉన్నాడు. నాకు బీపీ వస్తా ఉంది ఆ సౌండ్కి, ఆపమంటే ఆపట్లేదు. సో ఇంకా అవును నేను వీడియో తీసి పెడతాను అంటే స్టాప్ చేసేస్తా ఉన్నాడు అనమాట. తెలియకుండా చేసుకుంటా ఉంటే గొక్కని వీడియో తీశాను, చూసేశాడు. ఇంకోటి ఏమంటే హరీష్ బర్త్డే ఇంకా నా బర్త్డే, ఇద్దరు బర్త్డే ఒకే రోజు, July 8th. ఇంకోటి ఏమంటే సూర్యన రాధిక వాళ్ళ మ్యారేజ్ డే కూడా అదే రోజు అనమాట, July 8th. సో అలా నా బర్త్డే వచ్చిందంటే హరీష్కి విష్ చేయాలి, అలాగే సూర్యన్న రాధికకి కూడా విష్ చేస్తూ ఉంటాను. ఇంకా నాకు ఈ ఇయర్ చాలా బాగా నచ్చుతా ఉంది, ఎందుకంటే మమ్మీ డాడీ వాళ్ళతో ఉన్నాము, వాళ్ళతో హోటల్స్కి అట్లా వెళ్ళాము, ఎంజాయ్ చేసాము. తర్వాత తిరుపతికి వెళ్ళాను, ఇంకా అక్కడ ఫెస్టివల్ అనేసి అక్కడ అందరితో ఎంజాయ్ చేసాము. దాని తర్వాత ఏమంటే అంటే ఆంటీ వాళ్ళతో, మోహన శిరీష వాళ్ళందరితో. ఇంకా అలా అయిపోయిన తర్వాత ఏమంటే ఇప్పుడు ఫ్రెండ్స్తో అనమాట. సో అలా అందరితో ఇలా ఎంజాయ్ చేస్తూ చాలా బాగా అనిపించింది. ఇంకా చెక్అవుట్ చేద్దాం అనేసి ఇంకా హోటల్కి వచ్చేది, ఇంకా రిసెప్షన్కి వచ్చేసారు సుదర్శన్ పిల్లలు. ఇంకా నేను అలా వచ్చాను, ఎలా ఉంటుందో చూద్దాము అనేసి. ఇక్కడ ఇంకా సూర్య అన్న రాధిక వాళ్ళు కూడా ఫ్యామిలీ లాగే అనమాట, బాగా కలిసిపోతారు. పిల్లలు ఏమంటే పెద్దమ్మ పెద్దనాన్న అని పిలుస్తూ ఉంటారు, టెడ్డీ వాళ్ళు ఏమంటే బాబాయ్ పిన్ని అని పిలుస్తారు. సో మాకేం డిఫరెన్స్ ఉండదు, ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అన్నట్టుగా ఉండదు, ఫ్యామిలీ లాగే ఉంటాము. కాకపోతే ఇంకా మీకు అందరికి తెలియదు కాబట్టి ఇంకా అలా చెప్పుకోవాల్సి వస్తూ ఉంటుంది అంతే. అందుకని ఫ్యామిలీ ఫ్రెండ్స్ అనేసి పెడతా ఉన్నాను, చెప్తున్నాను అంతే. కానీ సూర్య అన్న వాళ్ళందరూ కూడా మాకు ఫ్యామిలీ లాగే అనమాట, మేమందరం కలిసి ఉంటాము. ఇంకా సూర్య అన్న వాళ్ళు వస్తూ ఉంటారు ఇంటికి, బాగుంటుంది, అందరం కలిసే ఉంటాము. అవును, అది అటు సైడ్ అంతా, ఇది ఇటు సైడ్ నీట్ గా ఉంచుడు వాటర్, నేను వెళ్ళావన్నా కుమార దానికి. ఇంకా రాధిక అంటారా, ఇంకా నేను మోహన శిరీష వాళ్ళతో ఎలా ఉంటానో రాధిక కూడా అలానే ఉంటది. ఇంకా మోహనకి శిరీషకి వాళ్ళు నాతో ఉండే దాంట్లో కూడా కొంచెం డిఫరెన్స్ ఉంటుంది కదా, సో అలాగే రాధికకు కూడా నాతో ఉండే దాంట్లో కొంచెం డిఫరెన్స్ కనిపిస్తుంది మీకు అంతే. అంటే అందరూ ఒకేలాగా ఉంటారు కదా, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉంటారు, కానీ నేను మాత్రం అందరితో ఒకేలాగా ఉంటాను. ఎందుకంటే మీరు నాతోనే ఎక్కువగా చూస్తుంటారు, నా వ్లాగ్స్ చూస్తుంటారు కాబట్టి, నా గురించి తెలుసు కాబట్టి మీకు నేను అందరితో ఒకేలాగా ఉన్నట్టు కనిపిస్తుంది. నాతో వాళ్ళు ఉండేది డిఫరెంట్ గా కనిపిస్తూ ఉంటుంది, అందుకే చెప్తున్నాను. అంటే లాస్ట్ వ్లాగ్ లో కొన్ని కామెంట్స్ ని బట్టి దానికి రిప్లైస్ ఇస్తున్నాను నేను అంతే. సౌండ్ వస్తాను చూడు, వద్దు గమ్ముకు, ఇలా వెళ్తూ ఉంటేనే బాగుంటుంది హరీష్. ఇంకా సౌండ్ వస్తా అని చూడు, గుయ్యి అని.
ఇదంతా ఫారెస్ట్ కదా, సో ఇలా వెళ్తా ఉంటే ఒక సౌండ్ వస్తుంది అంతా వస్తూ ఉంటుంది. సో అదే వినిపిస్తున్నాను, అది వినడానికి గ్లాసెస్ కూడా ఓపెన్ చేసుకొని మరీ వెళ్తున్నాము. ఇంకా మా సుదర్శన్కి ఫారెస్ట్ అంటే ఇష్టం అని చెప్తా ఉంటాను కదా, ఇక్కడ ఆపేస్తాడంట, నడుచుకుంటూ వెళ్దాం పదండి అంటున్నాడు. నేను ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నాము ఇప్పుడు అని చెప్పలేదు కదా, నేను ఒకదాన్ని ధర్మస్థల వెళ్తున్నాము. సో మేము మామూలుగా కుక్కే సుబ్రహ్మణ్య స్వామి గుడికి ఒక్కదానికే ప్లాన్ చేసుకున్నాం. కానీ సుదర్శన్ ఏమంటే ఇక్కడ నుండి 1 hour లో ధర్మస్థల వస్తుందిరా మీకు అంటే, అన్న వాళ్ళు ఏమంటే శివుడు భక్తులు, సో అలా ధర్మస్థల కావాలంటే వెళ్ళేసి రావచ్చు అనేసి చెప్పున్నాడు అన్న వాళ్ళతో సుదర్శన్. ఇంకా అన్న వాళ్ళు ఏమంటే సరే వెళ్దాము అనేసి అన్నారు. ధర్మస్థల వెళ్తూ వెళ్తూ దారిలో హోటల్ శ్రీ మంజునాథ అక్కడ ఆగాము బ్రేక్ఫాస్ట్ చేద్దాము అనేసి. మా సుదర్శన్ ఏమంటే నైట్ గూగుల్ చేస్తే ఇంకా ధర్మస్థలాలో సండే మండే ఈ 2 days చాలా రష్ ఉంటుంది, అసలు గ్యాప్ ఉండదు, దర్శనం చేయడానికి 5-6 hours పడుతుంది అని చెప్పేసి ఉందన్నమాట. ఇంకా ఇది సండే రోజు కదా, ఇంకా సుదర్శన్ ఉండేసి వద్దులేరా ఈసారి ఎప్పుడైనా వద్దాము, ఎందుకంటే చాలా రష్ ఉంటుంది, పిల్లలతో పెట్టుకొని మనం క్యూలో నుంచొని దర్శనం చేసుకోవాలంటే చాలా కష్టం అయిపోతుంది అనేసి అన్నాడు. ఇంకా సూర్యన రాధిక ఏమంటే వెళ్దాం, ఇంత దూరం వచ్చాం కదా జస్ట్ వెళ్దాము, చూద్దాం ఎలా ఉంటుందో, దర్శనం అయిపోతే మన లక్, వెళ్ళిపోయి చేసేసుకుందాము, ఎలా ఉందో తెలియదు కదా అనేసి అన్నాడు అనమాట. సో అందుకనేసి ఇంకా ఓకే అని చెప్పేసి బయలుదేరాము. థ్యాంక్ యూ. ఇంకా నిన్న నైట్ ఏమని టెడ్డీని ఎక్కిరిచ్చారు కదా హరీష్, లాస్ట్ వచ్చింది వాడికి పన్నీర్ పలావ్ ఏదో ఆర్డర్ చేసుకుంటే. సో ఈసారి ఏమంటే మా హరీష్ కి మసాలా దోశనో నార్మల్ దోశనో ఏదో దోశ ఆర్డర్ చేసుకుంటే అది అందరికి ఇచ్చాడు, హరీష్ కి తప్ప, అది లాస్ట్ వచ్చింది అనమాట హరీష్ కి, అందుకనేసి అందరు క్లాప్స్ కొడుతున్నారు. ఇంకా ఈ హోటల్ చిన్నదిగా ఉంది కానీ చాలా బాగుంది, ఇంకా వాళ్ళ సర్వీస్ బాగుంది, ఇంకా అక్కడ బ్రేక్ఫాస్ట్ కూడా చాలా టేస్టీగా చాలా బాగుంది. సూర్య అన్నకైతే ఆ పలావ్ రైస్ అయితే బాగా నచ్చి 2 times తెచ్చుకొని పెట్టుకుని తిన్నాడు, ఇంకా దాంట్లో పూరి కర్రీ కలుపుకొని మరీ తిన్నాడు. దాని తర్వాత స్టమక్ అప్సెట్ అయింది అనమాట, అంటే కొంచెం హెవీగా తినేసాడు అనేసి. సో అలా అక్కడ బ్రేక్ఫాస్ట్ కూడా చాలా బాగుంది. ఇంకా మెయిన్గా ఏమంటే ఇక్కడ ఓపెన్ గా ఉంది కదా, అలా బయట వర్షం పడుతూ ఉంటే వర్షం చూస్తూ కూర్చొని తినడము ఎంత బాగుందో, నీట్ గా కూడా ఉంది. ఇంకా ఇక్కడ కాఫీ టీ కూడా ఉంది, అందుకే కాఫీ టీ తెప్పించుకున్నాము. హరీష్ కి పాలు కావాలన్నాడు. ఇంకా రెడీ హ్యాపీ వాళ్ళు బయటికి వస్తే పాలు తాగరు, ఇంట్లోనే తాగుతూ ఉంటారు. ఇంకా తిరుపతికి వెళ్ళినా తాగరు అనమాట, ఇంట్లోనే స్కూల్ టైంకి వెళ్తుంటే అదొక అలవాటు అనమాట వాళ్ళకి, బ్రేక్ఫాస్ట్ తినేసి అదేమది పాలు తాగేసి వెళ్తుంటారు, ఇంకా ఎక్కడ తాగరు. ఇంకా పాలేమంటే కొంచెం వేడిగా ఉంటే చల్లార్చి కొంచెం హరీష్కి ఇచ్చాను, తాగుతున్నాడు. ఇంకా సూర్యన్న నేను కాఫీ తెప్పించుకున్నాము, రాధికాకి సుదర్శన్కి టీ తెప్పించుకున్నారు. రాధిక ఏమంటే అటు సైడ్ ఒకటి నర్సరీ ఉంది ప్లాంట్స్ది, సో అది చూసుకోవడానికి అటు వెళ్ళిపోయింది అనమాట పిల్లల్ని తీసుకొని, అంటే పాప పల్లవిని తీసుకొని. ఇంకా నేను తాగేసి చూద్దాం అటు సైడ్ వెళ్ళి అనేసి అనుకొని ఇంకా ఇక్కడే ఉన్నాను. టెడ్డీ ఏమంటే వీడియో తీస్తా ఉంది ఇక్కడ. ఇంకా ఇలా బయటికి వచ్చినప్పుడు ఎప్పుడూ లేండి ఇంటి దగ్గర ఉన్నా కానీ ఎక్కడైనా ఫెస్టివల్స్ ఉన్నా కానీ టెడ్డీ లేకుండా అవ్వదు ఒక పని కూడా నాకు అనేలాగా చేసేసుకుంది టెడ్డీ నన్ను. ఏమంటే టెడ్డీ నాకు వీడియో తీస్తూ ఉంటుంది, చాలా హెల్ప్ చేస్తుంది, అసలు విసుక్కోదు. అబ్బా ఎందుకులేండి, సుదర్శన్కి ఒకసారి వీడియో తీ బబ్బా అన్నాను అనుకోండి ఒక రకంగా చూస్తారు, ఆ చూపుకే నాకు ఇంకా సుదర్శన్ వీడియో తీయమనేసి అడగకూడదు నాయన అనిపించేస్తుంది. పాపం టెడ్డీ మాత్రం అసలు నేను టెడ్డీని తిడతా ఉంటాను కూడా, రే ఏందా ఇది తీయడం, మంచిగా తీరా, ఎంతసేపు రా అట్లా అనేసి అంటుంటాను, అయినా పాపం పట్టించుకోదు, మంచిగా తీస్తుంది. సో నర్సరీ అన్నాను కదా ఇదే అనమాట. ఇక్కడ చాలా ప్లాంట్స్ ఉన్నాయి, కొనుక్కొని వెళ్ళొచ్చు కానీ అక్కడ ప్లేసే లేదు, ఇంకా కార్లో ఎక్కడ పెట్టుకుంటాము అన్నట్టుగా తీసుకోలేదు. అంటే ఇక్కడ కొంచెం చీప్గా కూడా ఉంటుంది, మంచి మంచి ప్లాంట్స్ ఉంటాయి బయట దగ్గర, మన బెంగళూరులో దొరుకుతాయి చాలానే, కానీ అక్కడికంటే ఇక్కడ ఇంకా కొంచెం చీప్గా ఉంటాయి కదా, తీసుకుందాం అనుకున్నాము. ఇంకా ఇక్కడ ఏమంటే కొన్ని ఉన్నాయన్నమాట అక్కడ దొరకని, కాదు కుక్కే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ దగ్గర షాపింగ్ చేస్తాం కదా మేము, కొన్ని మసాలా ఐటమ్స్ అవి కాకుండా ఇక్కడ కొన్ని ఎక్స్ట్రా ఉన్నాయి, అవి తీసుకుందాం అనేసి చూస్తున్నాను. సుదర్శన్ అడిగాను అనుకోండి, ఏది చూపించినా ఎందుకు బుజ్జొద్దు గమ్ముగుండు అని అంటానే ఉన్నాడు. సుదర్శన్కి ఎందుకు అనిపించింది తెలియదు, ఏందో బుజ్జు నేను నువ్వు ఏది అడిగినా వద్దు అన్నాను, ఏది కావాలో తెచ్చుకోపో నాకు తెలియదు నన్ను అడగొద్దు అనేసి అన్నాడు. సో అలా ఎందుకు అనిపించిందో మరి, అందుకనేసి ఇంకా అక్కడ చిన్న మిరపకాయలు ఉన్నాయి చూపించి అప్పుడు వచ్చినప్పుడు ఇక్కడికి. ఇంకా నాన్నమమ్మీ వాళ్ళు కొనుక్కుంటా ఉంటారు కదా, ఇది యాప్ నీకు చూపి కాదన్నా చెప్పరిచ్చాలి, చాలా బాగుంటుంది. నువ్వేం తీసుకున్నావు?
ఇది పిన్నికి తీసుకుంది, ఇది మనకి జెల్లీస్ ఇది ఒక్కడేనా బాబు? నువ్వులు తీసుకోవాలా? అని వేసి కొంచెం బాబా నీ గూడు చెదిరింది అంట. మంజునాథ హోటల్, మంజునాథ ఎవరు కొట్టారు? హోటల్ అయినా కాదు, షాప్ అయినా మోసం చేశాడు. వావ్ ఎంత బాగుందో చూడు ఇక్కడ. అన్న ఈ అనుకోకుండా ఈ మంత్స్ లో అన్న జూన్ జూలైలో అనుకోకుండా వస్తున్నాం అన్న మేము ఇటు సైడ్. ఇక మా హరీష్ ఏదో కొనుక్కున్నాడు అక్కడ, అదేదో ఏదో అయిందంట, మోసం చేశారంట ఆ షాప్ అయినా, అందుకే ఆ పాట పాడుకుంటూ ఉన్నాడు. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోయిందిగా, ధర్మస్థలకి స్టార్ట్ అయిపోయాం. సో ఇదే అనమాట, ఇక్కడ నుండి ధర్మస్థల. నాకు ముందే తెలుసు ధర్మస్థల, కానీ వెళ్ళలేదు, ఎప్పుడు రాలేదు ఇక్కడికి. ఏమంటే 15 years బ్యాక్ మేము తావర్కర్లో ఉన్నప్పుడు అక్కడ ఓనర్స్ ఉన్నారు కదా, అవ్వ అని చెప్తా ఉంటాను, అక్క వాళ్ళు అనేసి. సో అవ్వ ఉన్నప్పుడు అవ్వ చెప్పేది అనమాట, ధర్మస్థలకి వెళ్ళండి, మీ తిరుమల లాగానే ఉంటుందమ్మా, చాలా బాగుంటుంది అనేసి అంటా ఉండేది. కానీ అప్పుడు నేను సుదర్శన్ చదువుకుంటూ ఉన్నాము, అందుకనేసి ఇంకా ఇలా ట్రిప్స్ తిరగాలి అదంతా అంత ప్లాన్ లేదనమాట, మాకు ఇంట్రెస్ట్ కూడా లేదు. సో అలా ఎప్పుడు వెళ్ళలేదు. ఇంకా నాకు ఒక ఐడియా ఉంది, తిరుమల లాగా ఉంటుంది సేమ్ అనేసి అవ్వ చెప్పు ఉండింది అనేసి. ఆ క్రౌడ్ కూడా ఆల్మోస్ట్ అలానే ఉంటుంది అని ఉండింది. అన్నప్ప స్వామి బెట్ట అంట. సేమ్ తిరుమల లాగే ఉంది కదా చూడ్డానికి, ఫీలింగ్. ఒక్కొక్కసారి ఇంకా ఇలా వర్షం పడినప్పుడు తిరుమలకి వెళ్ళి ఉంటాం కదా, సో అప్పుడు సేమ్ ఇలాగే ఉంటుంది, అంత తడి తడిగా. అది ఏమంటారు, ఆ వెదర్ ఏమంటారబ్బా, ఆ ఎన్వైరన్మెంట్ అలానే ఉంటది. ఇంకా ఇక్కడ షాపింగ్ చూస్తున్నా, మధ్య మధ్యలో కొన్ని దారులు ఉన్నాయి, ఆ దారిలోకి వెళ్ళేసి అంటే అటు సైడ్ రూమ్స్ ఉంటాయి కదా, దేవస్థానం రూమ్స్ అనేసి. సో అట్లాంటివన్నీ చూస్తుంటే అన్ని గెస్ట్ హౌసెస్ అట్లాంటివన్నీ ఉంటాయి కదా, అవే అంతా అలానే ఉందన్నమాట. చాలా బాగుంది. అంటే తిరుమల ఇంకా కొంచెం బ్రాడ్ గా అట్లా ఉంటుంది, కానీ కొంచెం చూస్తా ఉంటే అవును తిరుమల లాగే ఉంది అనేసి, అంటే అవ చెప్పు నేను కదా నాకు, సో అలా అవును నిజమే అట్లే ఉంది అనిపించింది. ఇంకా ఇక్కడ ఫస్ట్ టైం వస్తున్నాం కదా, కరెక్ట్ గా తెలీదు పార్కింగ్ ఎక్కడ స్టాప్ చేసి వెళ్తే మనకి దర్శనానికి దగ్గరగా ఉంటుంది గుడి. సో అవంతా మాకు అసలు ఐడియానే లేదు. సో ఇంకా సుదర్శన్ ఏమంటే ఇక్కడ పార్కింగ్ ఉందని చెప్పేసరికి సుదర్శన్ అన్న కార్ పార్క్ చేయడానికి వెళ్ళున్నారు. ఇంకా మమ్మల్ని ఏమంటే అక్కడ నుంచొని ఉండండి అనేసి చెప్పున్నారు ఒక దగ్గర. సో మేము మాత్రం వెళ్తా ఉన్నాము, అక్కడ నుంచొని ఉంటే వాళ్ళు వచ్చేస్తారనమాట. సో టెంపుల్ ఏమంటే ఇదే. సో మామూలుగా మన టెంపుల్స్ మన సైడ్ వేరేగా ఉంటుంది కదా, నేను చాలాసార్లు చెప్పున్నాను, కేరళ టూర్ అట్లంతా వెళ్ళినప్పుడు చాలా చెప్పున్నాను మీకు, మన టెంపుల్స్ వేరేగా ఉంటాయి, ఇక్కడ టెంపుల్స్ ఏమంటే హౌసెస్ లాగానే ఉంటుంది అనేసి. సో ఇక్కడ టెంపుల్స్ అసలు డిఫరెంట్ గా ఉంటుంది. ఇంకా ఇక్కడ శ్రీ మంజునాథ స్వామి ఉంటారనమాట. సో ఆ టెంపుల్ కూడా ఇది ఎట్లా ఉంది చూసారా, హౌస్ లాగా నార్మల్ గా ఉంది కదా, ఇది టెంపుల్ ఇది. సో లోపలికి వెళ్తే ದೇವಸ್ಥಾನದ ಅಧಿಕಡೆ ಬಾಗಿಲ ದೇವಸ್ಥಾನದ ಅಧಿಕಡೆ ಬಾಗಿಲಿನಿಂದ ನೇರವಾಗಿ ದೇವರ ದರ್ಶನಕ್ಕೆ ಒಳಗಿರುತ್ತಿರುವುದಿಲ್ಲ. ಸಂಚರಿಸಬೇಕಾಗಿರುವಂತೆ ఇంకా ఇక్కడ నేను చూసిన వరకు, నాకు అనిపించిన వరకు ఇక్కడ తమిళియన్స్ ఎక్కువ ఉన్నారు, కన్నడియన్స్ ఎక్కువ ఉన్నారు, ఇంకా మలయాళీస్ ఎక్కడ కొద్దిగా ఉన్నారు, తెలుగు వాళ్ళు చాలా కొద్దిగా ఉన్నారు అనిపించింది. ఇంకా ఇక్కడ దర్శనంకి టికెట్స్ ఎక్కడ తీసుకోవాలి, అసలు క్యూ ఎక్కడ ఉంది, ఎలా వెళ్ళాలి అనేది చూసుకుంటూ వెళ్తున్నాం. అంటే తెలియదు, ఫస్ట్ టైం వచ్చాం కదా. సో అలా ఇంకా ఇలా వెళ్తా ఉన్నారు సుదర్శన్ వెనకాల మేము కూడా ఫాలో అవుతున్నాము. ఇంకా సైడ్ చూసామంటే లెఫ్ట్ సైడ్ కి అక్కడ డైనింగ్ హాల్ అని ఉంది. సో అందరూ ఇంకా భోజనాలకి బ్రేక్ఫాస్ట్ చేయడానికో మరి దేనికో మరి దానికి కూడా చాలా క్యూ ఉంది. ఇంక ఇది చూసినా నాకు తిరుమలే గుర్తుకొచ్చింది. అక్కడ ఫ్రీ భోజనం పెడతారు, ఎంత బాగుంటుందో కదా. మేమైతే దానికోసమే వెళ్ళాలనుకుంటా ఉంటాము. సాటర్డేస్ వచ్చిందంటే అక్కడికి వెళ్ళి తినేసి రావాలి దేవుడి దగ్గర అనేసి అనుకుంటుంటాము. దెన్ ఇక్కడికి వచ్చాము, దాని తర్వాత దర్శనం క్యూ చూసాము, ఎంత పెద్ద క్యూ ఉందంటే
ఇంకా సుదర్శన్ ఏమంటే సూర్య అన్నకు చెప్పాడు, నువ్వు రాధిక వెళ్లి దర్శనం చేసుకుని వచ్చేసేయండి, కావాలంటే పిల్లల్ని పెట్టుకొని ఉంటాం మేము అంటే. హరీష్ పల్లవి కూడా క్యూలో వాళ్ళు కూడా అందుకు హ్యాపీ వాళ్ళగా. సో అందుకనేసి మేము పెట్టుకొని ఉంటాంలే, మీరు వెళ్ళేసండి దర్శనానికి అనేసి అన్నాడు. కానీ అన్న వాళ్ళు ఏమంటే లేదు లేదు లేదా నెక్స్ట్ టైం ఎప్పుడైనా వచ్చినప్పుడు వెళ్దాంలే అంటే. అక్కడ దర్శనానికి మాకు మినిమం 4 to 5 hours కంపల్సరీగా అక్కడ అవుతుంది. ఇంకా పిల్లలతో అసలు అవ్వదు కదా క్యూలో. అందుకే ప్లాన్డ్ గా వస్తే సరే ఉందాము అనేసి ఉంటాం కదా, అలా రాలేదు. సో అందుకనేసి ఇంకా బయలుదేరేద్దాము, జస్ట్ బయట నుండి దండం పెట్టేసుకుందాం అనేసి ఇంకా మేము దర్శనానికి వెళ్ళలేదు, బయట నుండి దండం పెట్టేసుకున్నాం. ఇంకా ఈ పక్కన ఏమంటే పార్క్ ఉంది ఒకటి, సో దాంట్లో వెళ్తున్నాము. నేను తీస్తా పోండి. ఇంకా అక్కడ రాధాకృష్ణుడు ఉంటే అక్కడ ఫోటో తీసుకోవాలి అనిపించింది. సో అక్కడ ఫోటో తీసుకున్నాం, భలే వచ్చాయి ఆ ఫోటో. నేను ఇన్స్టాగ్రామ్ లో పెడతాను చూద్దరు. కానీ రాధాకృష్ణుడు ఎలా కూర్చొన్నారో అలాగే తీసుకున్నాం అనమాట మేము. అంటే ఎలాంటి పోజ్ ఇచ్చారో అలా. అంటే సూర్యనే చెప్పాడు అలానే తీసుకోండి అనేసి. సరే మేము తీసుకున్నాం కదా, మీరు రండి, మీరు తీసుకుందురండి అంటే రాలేదు, వెళ్ళిపోతున్నారు అన్న వాళ్ళు. ఇంకా ఇక్కడ వాటర్ లో ఫిషెస్ ఉన్నాయి, భలే ఉన్నాయి తెలుసా, ఎంత బాగున్నాయో. ఇంకా హరీష్ వాళ్ళ ఇంట్లో అక్వేరియం ఉంది, సో అక్కడ ఫిషెస్ ఉన్నాయి. వాళ్ళు చాలా ఇంట్రెస్ట్ ఫిషెస్ అంటే, సో వాటి కోసం చూసుకుంటా ఉంటారు. ఇంకా టెడ్డీ హ్యాపీ వాళ్ళు కూడా ఫిషెస్ చూస్తా ఉన్నారు అనమాట. ఇక్కడ చాలా బాగుంది. ఇంకా అందరు ఇక్కడ నుంచి ఫొటోస్ తీసుకోవడము, వీడియోస్ తీసుకోవడము అలా చేస్తున్నారు. సో అలా అవునన్నా అది ఫోటో తీసేది బాబా. హరీష్ మమ్మీ బ్లాక్ చేస్తున్నారు. ఎదవా నువ్వు అని తీసుకున్న పాప నాడు ఇచ్చేయని వాడు రాడు. ఎక్స్పెక్టేషన్ కాదు, మా డాడీ చీరలు ఆ గుడికి చేరుకుంటాను. అదంట్లే బాబు, పదండి వద్దురా. ఏ బాబా ఫోటోనా? ఆశగా చూడు తిరుకో హ్యాపీ నేను తీస్తాను, వెళ్ళన్నా. దిమ్మలు అందుకని పెట్టినారు ఎక్కువ యాప్ అండి మధ్యలో పెట్టారా? నాది అయిపోయింది, వాళ్ళు ముగ్గురు వెళ్తారంట మంకీస్ లాగా. ఈ పక్క రైట్ సైడ్ ఊగుతా ఉంది, అదే ఊగుతా ఉండేది, అది ఊగుతా ఉంది చిన్నది. అది ఊగుతా ఉంది, పట్టుకో. ఏం కాదు ఏం కాదు, హ్యాపీ టెడ్డీ చెక్కు. సేమ్ స్టైల్, ఒకరు మాట్లాడొద్దండి. నువ్వు కళ్ళు మూసుకో బుజ్జు, నువ్వు కళ్ళు మూసుకో. నువ్వు మళ్ళీ అట్టే ఉన్నాడు, అట్టే ఉన్నాడు. ఫోటో తీస్తారు కొద్దిసేపు రండి, అంటే ఫోటో తీసుకోండి. అయ్యో బాబా చెప్పు ఎలా ఉండాలో అన్నా, అలా పెట్టన్నా. రాధిక చూడు, నువ్వు ఇట్లా పెట్టు, ఇలా అంతే, ఇది ఒక్కటే పెట్టు ఇలా.
సో అలా మా ఫోటో షూట్ అయిపోయింది అక్కడ. ఇంకా షాపింగ్ చేద్దాం అనేసి ఇలా బయటికి వచ్చాము. ఇంకా ఇక్కడ దేవుడు చూసారా అలానే ఉంటారనమాట లోపల మంజునాథ స్వామి. సో అలా ఉంటారనేసి నాకు తెలీదు, అక్కడ చూస్తే చెప్పారనమాట. సో అలా ఉంటారంట. ఇంకా ఇక్కడ కొన్ని ఫ్రేమ్స్ అన్న వాళ్ళు 2 ఫ్రేమ్స్ ఏమో తీసుకున్నారు దేవుడివి. ఆ తీసుకున్న తర్వాత నాకు దాంట్లో ఒకటి అనేసి తర్వాత తెలిసింది, నాకు తెలీదు. ఇంకా సుదర్శన్ ఎలాగో అలాంటి వద్దంటా ఉంటాడు కదా అనేసి నేను అడగలేదు సుదర్శన్కి కొనిమని చెప్పేసి. ఇంకా అన్న వాళ్ళు కొనుక్కొని నాకు ఒకటి ఇచ్చారు. ఇంకా పిల్లలు ఏవేవో కొనుక్కున్నారు. ఇంకా టెడీ హ్యాపీ వాళ్ళు ఏమంటే రూబీకి ఫిజ్ గార్డ్కి కూడా తీసుకున్నారు. సో ఇట్లా కీ చైన్స్ అని ఇగో అప్పుడే ఇలా కొడుతుంది అనమాట. అన్ని హ్యాపీ అయితే నీట్ గానే పెట్టుకోదు. టెడీ దీంట్లో క్వైట్ ఆపోజిట్ గా ఉంటుంది, హ్యాపీ అసలు జాగ్రత్తగానే పెట్టుకోదు. ఇంకా ఇక్కడే అనమాట కార్ పార్క్ చేస్తున్నారు. సో పార్కింగ్ ప్లేస్కి వచ్చేసాము. ఇంకా ఇక్కడ నుండి బయలుదేరేద్దాము అనేసి. కాకపోతే ఆ రోజు వర్షం ఆగిపోయింది. అదొక రకంగా ఉండింది, హ్యూమిడిటీ ఎక్కువ ఉండింది, దాహం వేస్తా ఉండింది, అలా ఉండింది. సో ఇంకా ఇక్కడ పిల్లలకి ఐస్ క్రీమ్స్ కొనిస్తానని చెప్పేసి ఇక్కడ తీసుకొచ్చాడు. సో ఇంకా ఐస్ క్రీమ్స్ ఫస్ట్ వాటర్ తాగుదాము అనేసి అనుకున్నాము, కోల్డ్ వాటర్ తీసుకున్నాము. దాని తర్వాత ఐస్ క్రీమ్స్ అనమాట. ఇంకా ఇక్కడ కూడా కోకోనట్ ఆయిల్ అవన్నీ అమ్ముతా ఉన్నారు. సుదర్శన్ కొనినే లేదు నాకు. చాక్లెట్ లేదా బాబా? సూర్యన్నకి సుదర్శన్ అంటే భలే ఇష్టం. సుదర్శన్ కూడా సూర్యన్న అంటే ఇష్టము, కానీ కనిపించడు. సూర్యన్న బాగా కనిపిస్తాడు, సుదర్శన్ కనిపించడు. సుదర్శన్ ఏమంటే ఏ చిన్న విషయమైనా ఇంటికి వెళ్తాం కదా అప్పుడు కూడా సూర్యన్నకు చెప్పేసి బయలుదేరుతా ఉంటాడు. నువ్వు కూర్చోడా కో యాపు. ఇంకా మా సుదర్శన్ చూస్తే ఎప్పుడు ఫ్యామిలీ ఫ్యామిలీ ఫ్యామిలీయే ఉంటాడు కదా అనిపిస్తుంది కదా, కానీ ఫ్యామిలీకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తాడో ఫ్రెండ్స్ కూడా అంతే ఇంపార్టెంట్. బాయ్ చెప్పండి రా. ఇంకా మా సుదర్శన్ కి ఫ్రెండ్స్ కూడా చాలా మంది ఉన్నారు. నేను సూర్యనని ఎక్కువ చూపిస్తా ఉంటాను మీకు. పార్కింగ్ ఏరియాకి వెళ్తే ఇంకా బెంగళూరు కి స్టార్ట్ అయిపోయాం. అరే 2 days లో ఏదో చాలా రోజులు జరిగినట్టు ఉంది, చాలా తిరిగేసి చాలా చూసేసినట్టు అనిపిస్తా ఉంది అనిపించింది. సో జస్ట్ సాటర్డే సండే 2 days మనం ఎంత బాగా యూజ్ చేసుకోవచ్చు కదా, ఇన్ని ట్రిప్స్ కి వెళ్ళొచ్చు కదా ఎవ్రీ వీక్ అలా అనిపించింది నాకు. అంటే మామూలుగా బయలుదేరాలంటే అమ్మో బాబాయ్ 6 hours అవుతుందా అంతసేపా అలా ఆలోచించుకుంటాం కదా, అలా ఆలోచించకుండానే హ్యాపీగా మనము వెళ్ళేసి వచ్చేస్తున్నాం కూడా. ఇంకా టైం బాగుంటే మేము ఇంకా దర్శనం కూడా చేసుకుని వచ్చి ఉంటాం ధర్మస్థలాల్లో. ఇంకా మా సుదర్శన్ ఎంత మంచోడైపోయాడో చూడండి. వ్లాగ్ లో చెప్పాలి ఇది ఒక్కటి, ఇది ఒక్కటి. ఇంకా విన్నారా మీరు సుదర్శన్ మీద అంటే నేను వ్లాగ్ లో చాడీలు చెప్తానంట, మీరందరు తిట్టుకుంటా ఉంటారంట సుదర్శన్ ని, అందుకనేసి ఇప్పుడు కోకోనట్ ఆయిల్ కొనిచ్చేస్తున్నాడంట. మళ్ళీ నేను మీకు అందరితో చెప్పుకుంటాను అనేసి నేను నిజంగానే అనుకున్నాను ఇదొక్కటే ఇట్లా మిగిలిపోయింది ఈ జర్నీలో. సో వ్లాగ్ పెట్టేటప్పుడు చెప్పాలి అంతా బాగుంది, మీరైనా కొనుక్కోండి, కోకోనట్ ఆయిల్ మాత్రం మర్చిపోవద్దు, ఇక్కడ అదే ఫేమస్, ఫ్రెష్ గా ప్యూర్ గా దొరుకుతుంది తీసుకోండి, నాకు మా సుదర్శన్ కొనిలేకపోయాడు అని చెప్పుకుందాం అనేసి అనుకున్నాను వ్లాగ్ లో. మా సుదర్శన్కి ఎక్కడో అనిపించేసినట్టుంది ముందే వ్లాగ్ లో ఇలా చెప్పుకుంటుందనే అమ్మ నేను కొనిద్దాం అనేసి ఇంకా ఇక్కడ ఆపాను కోకోనట్ ఆయిల్ తీసుకోమని అని చెప్తా ఉన్నాడు. అంటే రాధికాతో చెప్తున్నాడు, రాధిక కూడా కొనుక్కోవాలని ఉంది కానీ మా సుదర్శన్ వద్దన్నాడు కదా అనేసి తను కూడా అడగకుండా గమ్ముగా అయిపోయింది. ఇంకా అక్కడ ఏమంటే 3 types ఆఫ్ కోకోనట్ ఆయిల్స్ చూపించారు. ఒకటి కోల్డ్ ప్రెస్డ్ అంటే 3 qualities లో చూపించారు, 3 వచ్చేసి డిఫరెంట్ రేట్స్ లో. ఇంకా ప్యూర్ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ కొనిచ్చాడు ఫైనల్లీ మా సుదర్శన్. ఇంకా నేను ఒకటి రాధిక ఒకటి తీసుకున్నాం ఇద్దరము. దాంతో మా ఇద్దరిని హ్యాపీ చేసేసాడు మా సుదర్శన్. ఇంకా బయలుదేరేస్తున్నాం కదా, వీళ్ళు ఏమైనా పడుకుంటారేమో కొంతసేపు అయినా పిల్లలు అనుకుంటే ఎక్కడ పడుకున్నారు. ఆ బొమ్మలు కొనిచ్చాడు కదా కొక్కే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ దగ్గర, అదొక LED లైట్స్ లాంటివి ఏదో కొనిచ్చాడు. LED లైట్స్ అయినా దీనేమో అంటారు, లేజర్ లైట్స్. సో దాంతో ఆడుకుంటున్నా డిజైన్లు వేయడము, సుదర్శన్ మీద వేయడము, ఇలాగే చేస్తా ఉన్నారు. ఇంకో చాక్లెట్స్ తినడం స్టార్ట్ చేశారు. బాగా చూపి ఇట్లా కిందకి ఫస్ట్ పళ్ళు తర్వాత చూపించు దీంట్లో ఏముంటది చాక్లెట్ కొరకు ఏమీ లేదు దాంట్లో, లోపల ఎక్కడో ఉంటది. టాపిక్ ఎవరు దోస్తుందో చూడాలి. తాగండి ఎక్కువ లాక్కండి. ఎవరన్నా ట్రై చేయబోతారా?
తీత్ కూడా వస్తాయి, ఇంకా పైకైనా వస్తాయి తీత్. వీళ్ళిద్దరు కూల్ గా చేసుకుంటారు. వచ్చేసి తీసేస్తారు. గుడ్ గర్ల్. చూసావా ఎంత మంచిగా తీసేసాడు. ఒక్కొక్కరిని తీసుకెళ్తాను. వద్దు, అందరూ వద్దు. అప్పుడు ఎగుతున్నా. నేనే చేయడం కష్టం ఏమన్నాడు. కార్నర్ కదా. టచ్ మీ నన్ను ప్లాస్తున్నామా. ఇంకో రండ్రా కూడా రారా పనురా. ఇంకా అలా వెళ్తుంటే దారిలో వ్యూ భలే ఉందిరా, ఇక్కడ ఫొటోస్ తీసుకుంటే భలే ఉంటుందిరా అనేసి ఆపి మరీ ఫొటోస్ తీశాడు. అంతే, వర్షం స్టార్ట్ అయిపోయింది. గబగబా తడుచుకునేసారు. అప్పటికే గబగబా వచ్చి కూర్చున్నారు లోపల. ఇంకా పల్లవి హరీష్ మళ్ళీ ఆ సన్ రూఫ్ ఓపెన్ చేయమని చెప్పి స్టార్ట్ చేశారు, వర్షం చూడాలి అనేసి. ఎక్కడ అన్నా మళ్ళీ ఆ గ్లాస్ కూడా ఓపెన్ చేసేస్తాడేమో అనేసి మళ్ళీ టెన్షన్తో గ్లాస్ ఓపెన్ చేయదు, ఓన్లీ అదొకటే ఓపెన్ చేయమనేసి అరుస్తూనే ఉన్నారు. ఇంకా పల్లవి అయితే ఎక్కడ అయినా సూర్యన్న బై మిస్టేక్ మళ్ళీ అది ఓపెన్ చేసేస్తాడేమో అనేసి ఆ కార్నర్కి వెళ్ళేసి నుంచునేసింది అనమాట, ఆ పల్లవి మీద వాటర్ పడకుండా ఉండాలి అనేసి. నిజంగానే పిల్లలకి ఏమో గానీ నాకు మాత్రం భలే హ్యాపీ అనిపించింది. అంటే వర్షం నిజంగానే మన మీద పడుతున్నట్టే ఉంటుంది కానీ పడద్దు. నాకు వర్షం పడాలంటే ఇష్టం, కానీ నా మీద పడడం అంటే అస్సలు ఇష్టం ఉండదు. సో నాలాంటి వాళ్ళకి ఇది భలే ఉంది అనిపించింది. ఇంకా ధర్మస్థలలో ఉన్నప్పుడు వర్షం ఆగిపోయింది, కొంచెం ఎండ వచ్చినట్టే ఉండింది. ఇంకా ఎండనే ఉంటదేమోలే అనుకున్నాము, కానీ అలా లేదు, వర్షం స్టార్ట్ అయిపోయింది. ఫుల్ వర్షం ఉండింది. వచ్చేటప్పుడు ఎలా ఉండిందో మళ్ళీ వెళ్ళేటప్పుడు కూడా అట్లే వర్షం పడతానే ఉండింది. కానీ ఇంకోటి ఏమంటే మనం నిద్రపోవాలి, పిల్లలు పడుకోవాలి అంటే మాత్రం ఆ సన్ రూఫ్ ఓపెన్ చేయకూడదు, అప్పుడు అంత లైటింగ్ ఉండదు అనేసి అనిపించింది. ఇంకా ఇక్కడ చిన్న వాటర్ ఫాల్స్ ఉంది, వెళ్ళేటప్పుడు చూస్తున్నాము. సో మళ్ళీ అక్కడ ఆగాము. అంత గలీజ్. అక్కడ ఉన్నాయి మంచి వాటర్, అక్కడ ఉన్నాయి. హ్యాపీ, జాగ్రత్త ఉండు, వస్తా నేను. సరే వెళ్ళు. ఇంకా ఇక్కడ బాగా ఎంజాయ్ చేశారు పిల్లలందరూ ఆ వాటర్ లో కాళ్ళు పెట్టుకొని అట్లా. కాకపోతే వేరే ఫ్యామిలీ వాళ్ళు ఎవరో ఉన్నారు, అసలు వాళ్ళు వెళ్ళిపోయారు అంతా చేసుకొనేసి. మళ్ళీ మేము వస్తా ఉంటే మాతో పాటు వచ్చేసరికి నేను వీళ్ళని తీయాలా వాళ్ళని తీయాలో అర్థమే కాలేదు. మేము వీళ్ళకి తీయాలి అంటే వాళ్ళు పడతా ఉన్నారు ఫొటోస్ లో. ఇంకా ఏం చేసేది, ఇంకా వాళ్ళని జరగమని చెప్పలేము, వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. సో అలా జస్ట్ ఇంకా అక్కడ సపరేట్ గా కొంచెం నాకు వచ్చినంత వరకు వీడియో ఫోటో తీసాను. చూసావబ్బా. ఇంకా అక్కడ మీకు కనిపిస్తుందా ఒక క్రో కూర్చొని ఉంది, అది కూడా భలే తడిచి భలే ఎంజాయ్ చేస్తా ఉంది. బాబా బజ్జీలు బాబా భలే వేడివేడిగా. ఏం కాదులేదు. ఇంకా ఇలాంటి వెదర్ లో బజ్జీలు కనిపించాయి. అసలు అమ్మ బాబాయ్ బజ్జీలా అనిపించింది నిజంగా. బజ్జీలు కొనుక్కోవాలి, బజ్జీలు తినాలి అనిపించింది. సుదర్శన్ కరెక్ట్ టైం కి ఏమంటే అడిగామనుకోండి వద్దు అనేస్తాడు, అలాంటివి ఎలా కొద్దాం. ఇక్కడ ఉన్నా టీ తాగేవా? ఇంకా ఇలాంటి వెదర్ లో టీ తాగాలి వేడివేడిగా, అది బజ్జీ తింటూ తాగాలి అనిపిస్తుంది కదా. సుదర్శన్ బజ్జీలు కొనడమే ఎక్కువ అనిపించింది అక్కడ. మళ్ళీ టీ అడిగితే మళ్ళీ ఏమంటాడో అనేసి అడగలేదు, బజ్జీల వరకే తీసుకున్నాము. ఇంకా పిల్లలందరూ అంతగా మునగలేదు కానీ అంటే తడవలేదు అక్కడ వాటర్ లో. టెడ్డీ బాగా తడిచేసింది. టెడ్డీకి ఏమంటే పాపం తడిగా ఉంటే ఇష్టం ఉండదు, ఆ డ్రెస్ అంతా తడుచుకుంది. ఇంక ఇప్పుడు చేంజ్ చేసుకోవడానికి కూడా అక్కడ ప్లేస్ ఏం లేదనమాట. ఇంకా ఏడుపు ఒక్కటే తక్కువ అలా ఉండింది. ఇంకొంచెం సేపు అట్లా జర్నీ చేసామో లేదో సురభి అనేది రెస్టారెంట్ కనిపించింది. నేమ్ బాగుంది కదా అనేసి ఇంకా ఇక్కడ ఆగిపోయాం తిందాం అనేసి. కానీ లోపలికి వెళ్తే ది వర్స్ట్ ఎక్స్పీరియన్స్ ఏమంటారు ఈ ట్రిప్ లో, అంత ది వర్స్ట్ అంటే ఇదే అనమాట. అస్సలు నచ్చలేదు మాకు. ఇక్కడ నూడిల్స్ చేసుకుందామారా? నూడిల్స్ బాగుంది. అది కూర్చోడానికి ప్లేసెస్ కూడా ఏదోగా ఉన్నాయి. ఇంకా ఇక్కడ సర్వీస్ కూడా అంతగా బాగాలేదు. ఆ టేస్ట్ అంటారా ఏదో పర్వాలేదు, కొద్దిగా అట్లా తినొచ్చు అనిపించింది. టెడ్డీ ఇది బటర్ నాన్, పన్నీర్ కర్రీ, సుదర్శన్ పన్నీర్ మంచూరియా యాపీ కోసం. ఇంకా నేనేమంటే లాస్ట్ లో కర్డ్ రైస్ తెప్పించుకున్నాను. ఇంకా ఈ రెస్టారెంట్ దానికంటే మించి ఏది బాగుండదు అనిపించింది, అందుకే కర్డ్ రైస్ తెప్పించుకుని గమ్ముగా అది కూడా హాఫే తిని బయలుదేరేసాము. ఇంకా వెళ్తుంటే మంచిగా పడుకున్నారు అందరూ. తర్వాత ఏమంటే ఒక దగ్గర ఈ నేరేడ్ పండ్లు కనిపించాయి, వెళ్ళేటప్పుడే కనిపించాయి తీసుకుందామని, కానీ తీసుకున్న వేస్ట్ కదా అందుకనేసి అప్పుడు తీసుకోలేదు. కడిగి దాన్ని నానబెడితే ఉప్పు కారం వేసి బాగుంటుంది. సో ఇంకా మళ్ళీ వెళ్ళేటప్పుడు అడుగుదామని సుదర్శన్ అనుకుంటూనే ఉన్నాను, అది కనిపించాయి, అడిగాను, ఆపాడు. ఇంకా నేరేడ్ పండ్లు, ఇంకా పనస కాయలు ఉంటాయి, పనస పండ్లు, సో అవి తీసుకున్నాము. ఇంకా హరీష్కి ఏమంటే ఇది మొక్కజొన్న కావాలి అనేసి అన్నాడు, చాలా ఇష్టం లాగుంది హరీష్కి అది. సో ఇంకా నాకొకటి హరీష్కి ఒకటి తీసుకున్నాము.
ఇంకా నేనేమంటే నేను హాఫ్, సుదర్శన్ హాఫ్ తీసుకున్నాం. మార్నింగ్ ఒక ఆమె దగ్గర తీసుకున్నాం కదా మొక్కజొన్న, ఆమె అసలు అబ్బా ఎందుకులేండి ఆమె దగ్గర ఎందుకైనా తీసుకున్నామా అనిపించింది. ఆమె అంత బాగాలేదనమాట. ఆమె దగ్గర అసలు ఎవరు రావట్లేదు, అందరు వేరే దగ్గరికి వెళ్తున్నారు, మేము ఒక్కటే అక్కడ ఆగి మరీ తీసుకున్నాము. ఇంకా ఇప్పుడు మాత్రం మంచిగా ఇచ్చింది, తను లేతగా తిన్నాము. దాని తర్వాత ఏమంటే ఎంపైర్ దగ్గర ఆపాము, అంటే వాష్రూమ్స్కి వెళ్దాము. ఇంకా పిల్లలకి ఏమంటే అక్కడ సరిగా తినలేదు లంచ్, వాళ్ళు అక్కడ బాగాలేదనేసి, సో ఇక్కడ ఏమైనా తినిపిద్దాం అనుకున్నాడు సుదర్శన్, అందుకని ఇక్కడ ఆపాడు. నీ పక్కనే బాబా మటన్ ఎక్కడ ఉందా? చెప్పులు వేసుకెళ్ళుకొని రావు. ఇంకా మా సుదర్శన్ బలేటోడు. మా హరీష్ ఏమంటే నాన్ వెజ్ పిచ్ అనాలా, దాన్ని లవర్ అనాలో ఏమనాలో తెలియట్లేదు నాకు. ఏమంటే గుడికి వెళ్ళేసి వచ్చాం కదా, తినకూడదు ఇంటికి వెళ్ళేంత వరకు అనేసి వాళ్ళ మమ్మీ చెప్తా ఉంది, నాన్ వెజ్ తినకూడదు, ఇంటికి వెళ్ళిన తర్వాత కావాలంటే చేసి పెడతాను, లేదా ఆర్డర్ చేస్తాను అప్పుడు తిందు కానీ అంటానే ఉంది. కానీ ఒప్పుకోడే, లేదు నాకు చికెన్ బిర్యానీయే కావాలి, తినిపించాల్సిందే అనేసి కారంతా చేస్తూనే ఉన్నాడు. లాస్ట్కి ఎంపైర్లో ఆగినప్పుడు పాపం కొనిస్తాడేమో అనుకున్నాడు వాడు, కానీ కొనిలేదు. అంటే గుడికి వెళ్ళేసి వచ్చాం కదా, సుబ్రహ్మణ్య స్వామి గుడి, అసలే వద్దు అనేసి వాళ్ళ మమ్మీ చెప్తూనే ఉంది. మా సుదర్శన్ ఏమంటే వాడిని ఇంకా రెచ్చగొడుతున్నాడే, మటన్ చూడరా అక్కడ, లెగ్ పీస్ చూడరా అక్కడ అనేసి చూపిస్తూనే ఉన్నాడు. ఏం కొనిలేదనేసి హరీష్ అలిగాడు అనమాట. ఇంకా నేను టెడ్డీనే నాన్ వెజ్ పిచ్చి అనుకుంటా ఉంటాను, అలాంటిది టెడ్డీ కంటే మించిన వాళ్ళు కూడా ఉన్నారు అనిపించి ఫస్ట్ టైం చూసాను హరీష్ని అక్కడ నేను. ఇంకా అక్కడ నుండి డల్ అయిపోయాడు హరీష్, ఇంకా మాట్లాడనే లేదు ఎవరితో, గమ్ముగా వచ్చాడు అంతే. ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నా, నైట్ అయిపోయింది, అంటే నైట్ 8:30 అయిపోయింది ఇంటికి వెళ్ళేసరికి. సో ఇక్కడతో ఈ వ్లాగ్ ఏం చేసేస్తున్నాను. మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. ఇంకా మా ట్రిప్ మీకు నచ్చింది, మీరు కూడా ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. ఇంకోటి ఏమైనా ధర్మస్థలాకి వెళ్ళాము, దర్శనం అయ్యి ఉంటే బాగుండేది అనిపించింది. వావ్ సో అంతే, ఇంకా ఇంటికి వచ్చేసాము. అన్న వాళ్ళు మమ్మల్ని డ్రాప్ చేసి ఇంకా అన్న వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఇక్కడితో ఈ వ్లాగ్ ఏం చేసేస్తాం. మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది అనుకున్నాను. అసలు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఎవరైనా కొత్తగా వీడియోస్ ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఫర్ నోటిఫికేషన్ చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.